హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గతంలో కూడా దాదాపు 1.5 month బ్యాక్ నేను నెక్స్ట్ వేవ్ సంబంధించినటువంటి ఒక వీడియో చేశాను. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం మంచిదైనప్పటికీ ఇది చట్టం పరిధి నుంచి తప్పించుకోలేదు. తప్పనిసరిగా వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఏదైతుందో చట్టం పరిధిలోకి వెళ్ళి వీళ్ళు శిక్షించబడతారు అనే రకంగా నేను గతంలో వీడియో చేయడం జరిగింది. సో నా అనుమానాలని నిజం చేస్తూ వేలాది మంది ఆశల మీద నీళ్లు చల్లుతూ దాదాపు ఒక లెక్క ప్రకారం 8,000 అడ్మిషన్స్ వీళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చేసినట్టుగా అనధికారిక వర్గాల బోగట్ట. ఈ పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఈరోజు పుంకాలుగా వార్తలు రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో ఇప్పుడు నమస్తే తెలంగాణలో 4 బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలు, అఖిల భారత సాంకేతిక మండలి AICTE అనుమతులు లేవు, JNTU నుంచి అనుమతి తీసుకోలేదు, కానీ రాష్ట్రంలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు వెలిశాయి. ఈ వార్త సహజంగానే ముఖ్యమంత్రి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సహజంగా ఇది ఆయనకి చాలా ఆగ్రహం తెప్పించినటువంటి విషయం అయి ఉండవచ్చు. అందువల్ల ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్ కూడా దీని మీద పూర్తి స్థాయి నివేదికని కోరుతూ వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. చూడండి, ఇది నేనేం చదవట్లేదు, మన నమస్తే తెలంగాణ వచ్చినట్టు విచ్చలవిడిగా అడ్మిషన్లు, డొనేషన్లు వసూలు, అనుమతులు లేకపోయినా క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు, విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన. పలువురిలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ జోష్ ఇన్నోవేషన్స్ మాదిరిగా, నరేష్ టెక్నాలజీస్ మాదిరిగా, లేకపోతే సత్యాస్ టెక్నాలజీస్ మాదిరిగా ఇది జస్ట్ సింపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది కాలేజీ కాదు తల్లిదండ్రులారా. మీరెవరు దీన్ని కాలేజ్ అనుకొని భ్రమపడి వాళ్ళు మంచిగా IITలో IIMలో చదువుకున్నటువంటి తెలివి కలిగినటువంటి విద్యార్థులు ఎవరు NIIT వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నారు. వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ని అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు యాక్చువల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఆన్లైన్లో భారీ స్థాయి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 100 మందిని స్టూడెంట్స్ని విద్యార్థులు చేసుకుంటే ఏదో ఒక 10%, 15% వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమందికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు అమీర్పేటలో చాలా వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళే లక్షలాది మంది ఉద్యోగాలు పొంది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అమీర్పేటలో ఉన్నటువంటి ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, బెంగళూరులో ఉన్నటువంటి ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళు కాలేజీగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళకి ఎవరు ఐడియా ఇచ్చినరో, వాళ్ళకి ఎందుకు అనిపించిందో కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వటం వల్ల వాళ్ళ ఉత్సాహం రెట్టింపైంది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేసిందంటే సేమ్ ఇదే పిక్చర్ని ట్రయల్ వర్షన్ విద్యార్థులకు చూపించారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే బిట్స్ పిలానీలో వాళ్ళకి ఆన్లైన్ డిగ్రీ ద్వారా డిగ్రీ చేసుకోవచ్చు అని మొట్టమొదటి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన విషయం చెప్తున్నాను నేను మీకు. తర్వాత ఈ కాలక్రమంలో వాళ్ళకి నియర్ బై విసినిటీలో ఉన్నటువంటి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీస్ మీద వీళ్ళ యొక్క కళ్ళు పట్టము, వీళ్ళు అక్కడికి వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడటం ద్వారా మేము మీ పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పగానే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వీళ్ళకి ఒక 200-300 అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 200-300 అడ్మిషన్లతో వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే కాలేజీలో బాగా రన్ చేశారు, క్లాస్ వర్క్ మంచిగా రన్ చేశారు. ఎక్కడ రన్ చేశారు? గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వీళ్ళ క్లాసులు అన్నీ జరిగినాయి. వారానికి ఒక్కరోజు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీస్కి రకరకాల ప్రెషర్స్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు కాలేజీకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. బట్ వీళ్ళ మెయిన్ క్యాంపస్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి అడ్మిషన్లు తీసుకునేటప్పుడు విద్యార్థులకు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ గచ్చిబౌలిలో మేము మీకు ఒక అద్భుతమైనటువంటి IT క్యారిడార్లో మేము క్యాంపస్లను రన్ చేస్తాము, మాకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మేము క్లాసులు రన్ చేసుకునే దానికి మాకు అధికారం ఉందని చెప్తూ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఈ యొక్క ప్రహసనాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే కొద్దిగా నెంబర్ అది వాళ్ళ IITians ఏదో సదుద్దేశంతో పెట్టుకున్నారని ఎవరు దాన్ని పెద్దగా కాంట్రవర్సీ చేసినటువంటి సందర్భం లేదు. డబ్బు వాసన చాలా చెడు అయిందనమాట. వాళ్ళు బతకడానికి, లేకపోతే వాళ్ళని పోషించుకునేదానికి ఒక 100 అడ్మిషన్లు 200 అడ్మిషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు IIT స్థాయి విద్యార్థులు కాబట్టి ఎవరైతే అక్కడ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి 100 మందికి మేలు చేస్తారని మేము కూడా అనుకున్నాం. వ్యవస్థలు కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు అలాగే అనుకుని గమ్ముగా ఉండిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక అడ్మిషన్ మీద 4 లక్షల రూపాయల ఆదాయం తీసుకోవడానికి అలవాటు పడ్డారో దీన్ని మనం 10,000 అడ్మిషన్లు చేద్దాం, 20,000 అడ్మిషన్లు చేద్దాం, దేశమంతా విస్తరిద్దాం అనేటువంటి
సామ్రాజ్యవాదం, విస్తరణవాదం వాళ్ళ మనసులోకి వచ్చింది. అందరం అనేక మంది ఐఐఎంస్ విద్యార్థుల్ని మార్కెటింగ్ మేనేజర్స్గా జాయిన్ చేసుకున్నటువంటి ఎన్ఐఐటి వారు అన్ని విద్యా సంస్థలకు పంపించి మంచి మంచి పీపీటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి ఒక మెస్మరైజింగ్ ప్రజెంటేషన్స్ని పేరెంట్స్కి చూపించడం, ఎట్ ది సేమ్ టైం ఆర్థోడాక్స్గా ఉన్నటువంటి మన ఇంజనీరింగ్ కాలేజెస్ పాత అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా పాత ఆడెవరో చిన్న కౌన్సిలర్ని 20-30 జీతగాళ్ళని పెట్టి వీళ్ళు చేస్తూ ఉంటే, మరోవైపు నుంచి ఐఐఎం విద్యార్థులు కౌన్సిలింగ్ చేయడంతో పేరెంట్స్ కూడా దీనికి చాలా ఆకట్టుకోవడం జరిగింది. పోయినటువంటి విద్యార్థులందరూ నెక్స్ట్ వేవ్ జిందాబాద్ అంటూ యునానిమస్గా అందరూ తలా ఒక 20,000 కట్టేసి వచ్చారు. ఎప్పుడు కూడా భారతదేశం అన్నది కాన్స్టిట్యూషన్ పరిధిలో లేదా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ ఈ పరిమితులకు లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అక్కడక్కడ మనం వేరే రకంగా ప్రయత్నం జరిగినప్పుడు కూడా దానికి ఎక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా అక్కడ అడపాదడపా కొంతమంది ట్రైనింగ్ సెంటర్లు లోపాయికారిగా రన్ చేసుకునేదానికి పెద్దగా అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు లెక్క నేను మాఫియాని లీగలైజ్ చేసేస్తాను అని చెప్పేసి ఈయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు అనమాట బిజినెస్ మ్యాన్ మూవీలో. అట్లా వీళ్ళు చేసేటువంటి పనిని దీంట్లో అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఉన్నప్పటికీ వీళ్ళు దీన్ని లీగలైజ్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా వందలాది మంది పేరెంట్స్ కాదు వేలాది మంది పేరెంట్స్ ఇన్స్టిట్యూట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళటము, వీళ్ళే ఏదో పెద్ద కాలేజీని నడుపుతున్నట్టు, వీళ్ళు కాలేజీ ఓనర్స్ అయినట్టు వీళ్ళు ఫీల్ అయిపోయేసి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయటం, కొంతమందిని టెస్టులు పెట్టి రిజెక్ట్ చేయడం, కొంతమందికి వందలాది మందిని క్వశ్చన్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేసి మాది అద్భుతం మిగిలినంతా చెత్త. నిజమే, చెత్త కూడా అయి ఉండొచ్చు, అది నేనేం కాదన్న. కానీ కరికులం అంతా కూడా వీళ్ళంతా బ్యాడ్ కరికులం రన్ చేస్తున్నారు. మేము ఐఐటియన్స్గా మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి మీ వాడిని అద్భుతమైనటువంటి తీరాలకు చేరుస్తాము అంటూ 4 సంవత్సరాలు సెమిస్టర్ వారీగా సిలబస్ని వీళ్ళే ఇవ్వటము. అదేవిధంగా అనేక రకాలైనటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ని అప్రోచ్ అయ్యి అక్కడ 1000 ఇంటేక్ ఉన్నట్లయితే వీళ్ళు ఒక 200 సీట్లు 300 సీట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేసి వీళ్ళకి ప్రత్యేకమైన కరికులం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళ యొక్క సెటప్ ఏ రకంగా ఉంటుందంటే, యూనివర్సిటీలో ఒక 10 లక్షల ఫీజు ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 5 లక్షలు వచ్చేసి కాలేజీ వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళు. మిగిలిన 5 లక్షల్లోనే వీళ్ళు ఫ్యాకల్టీ శాలరీస్ని పెట్టాలి, అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇది వీళ్ళకి యూనివర్సిటీకి మధ్య జరిగినటువంటి ఎగ్జాక్ట్ ఒప్పందం. యూనివర్సిటీ వాళ్ళకి ఏముంది, మనతో ప్రమేయం లేకుండా వీడి పిచ్చోడు ఏదో చేసుకుంటున్నాడు, మనకు డబ్బులు వచ్చి పడుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి వీళ్ళకి ఎంఓయూ ఇవ్వటం. గట్కేసర్లో ఉన్నటువంటి మరో సంస్థ అయితే ఏకంగా ఒక యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ని పూర్తి స్థాయిలో వీళ్ళకి రాసి ఇవ్వటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇట్లా వేలాది మంది ఒక దిక్కడికి క్యూ కడుతున్నారో దీని మీద ప్రభుత్వం యొక్క దృష్టి పడింది. ఉన్నత విద్యామండలి, కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవసాన మేడం అనుకోండి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి బాలకృష్ణ సార్ అనుకోండి, అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకోండి, దీని మీద దృష్టి సారించారు. ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే నెక్స్ట్ వేవ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ పిల్లలని నేను సంబోధిస్తాను, ఎందుకంటే వాళ్ళకి వయసు లేదు, అనుభవం కూడా లేదు. కాకపోతే వాళ్ళు ప్రపంచాన్ని కొంచెం చూశారు. కొత్తగా ఇప్పుడు ఏఐని మంచిగా వాడి ఏ రకంగా ప్రజెంటేషన్స్ చేయాలి, అదేవిధంగా ఐఐఎమ్స్లో ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ని గ్రౌండ్ లెవెల్కి ఎలా చేర్చాలనుకున్నటువంటి 2 పిల్లర్స్ అండ్ ఫౌండేషన్స్ మీద నెక్స్ట్ వేవ్ కానీ లేదా దాని తదనంతరం పుట్టుకొచ్చినటువంటి అనేక సంస్థలు కానీ రావడం జరిగింది. కాకపోతే ఈ యొక్క విధానం అనేది కొత్త ఏం కాదండి. గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళు ఎవరు చుట్టూ లేనటువంటి వివాదం నెక్స్ట్ వేవ్ని చుట్టుముట్టింది. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క విస్తరణ వాదమే దీనికి కారణం. మొత్తం ఆక్రమించేయాలి. ఒకానొక దశలో ఒక డిస్కషన్ జరిగిందనమాట. హైదరాబాద్లో కానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ఓయూ రూమ్స్ అధినేత ఎట్లయితే హోటల్స్ని ఆక్రమించాడో, హోటల్ని ఆక్రమించి బోర్డు మాత్రం ఓయో అనే బోర్డు ఉంటుంది, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కానీ అక్కడ ల్యాండ్ లార్డ్ది ఉంటుంది. సో వీనికి వచ్చేటువంటి డబ్బులు మొత్తాన్ని వాడు మెయింటెనెన్స్ చేస్తాడు, వాడు బుకింగ్స్ తీసుకుంటాడు. అదేవిధంగా వచ్చేటువంటి లాభంలో కొంత భాగాన్ని ఓనర్కి ఇచ్చేసి మిగిలింది ఓయో రూమ్స్ వాళ్ళు తీసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా ఓలా బైక్స్ లేకపోతే ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ ప్రాపర్టీ ఒకటిది, నేను టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 30% షేర్ 40% షేర్ నాకు వచ్చే విధంగా డిజైన్ చేసిన దాని మీద ఇన్స్పైర్ అయినటువంటి నెక్స్ట్ వేవ్ వారు ఆ డిజైన్ని ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎందుకు తీసుకురాకూడదు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని అద్భుతంగా చేశారు. ప్రజలు కూడా దాన్ని ఒక రకంగా ఆశీర్వదించినట్టే కనిపించింది. కానీ ఓలా, ఊబర్, ఓయో రూమ్స్ అన్నీ కూడా వాటికి పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీస్. వాటిల్లో చట్టం యొక్క చట్టం ఎక్కువ ఉండదు. కానీ విద్య అనేది ఇక్కడికి వచ్చేసరికి భారత ప్రభుత్వం కానీ, యూజీసీ కానీ, ఏఐసిటీ కానీ
ఉన్నత విద్యాశాఖ మండలి తెలంగాణ కానీ లేకపోతే విద్యాశాఖ మండలి ఆంధ్రప్రదేశ్ వారు కానీ దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేటువంటి అవకాశం లేదు సార్. దీనికి స్పందనగా అయితే ఇక్కడ చూడండి ఏమి వచ్చిందో. దీని అయిపోయిన తర్వాత నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళు ఐఐటి జోధ్పూర్ అనే దాంతో ఏదో ఒక ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉన్నట్లయితే దాన్ని మేము ప్రిపేర్ చేసి జోధ్పూర్లో మీకు డిగ్రీ వస్తుంది. ఐఐటి మెడ్రాస్లో డిగ్రీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది. డేటా సైన్స్ అనేది ఐఐటి మెడ్రాస్ గత 5-6 ఏళ్ళుగా రన్ చేస్తుంది. సో వీళ్ళు ఏదో కొత్తగా ఇన్వెన్షన్ చేసినట్టు ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చే డిగ్రీస్ని ఆ పేరుని వీళ్ళ బ్రోచర్లో వేసుకునేసి మిస్యూజ్ చేయడం అనేది మాత్రం అత్యంత దారుణమైనటువంటి విషయం. మరికొందరేమో ఐఐటీస్లో ఒక సెమిస్టర్ చదువుకునేటువంటి సెమిస్టర్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఉంది, దాన్నే ఆ కాలేజీ యొక్క గొప్పతనంగా చూపించి అడ్మిషన్ చేసుకునే ప్రయత్నం కొంతమంది చేశారు. మార్కెటింగ్లో రకరకాల ఎత్తుగాళ్ళు ఎప్పుడూ ఉంటాయి, కానీ నెక్స్ట్ వేవ్ అనేది మొత్తం డిస్ట్రప్షన్ చేసింది. అనేక రకాలైనటువంటి కన్సల్టెన్సీస్, అనేక రకాలైనటువంటి మీడియేటర్ సంస్థలు, అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ సంస్థలు వ్యవస్థలో ఉన్నప్పటికీ వీళ్ళు సామ్రాజ్యాన్ని పెద్దగా విస్తరించి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా సరే నెక్స్ట్ వేవ్కి మీరు ఒప్పందం చేసుకుంటే తప్ప మీ మనుగడ సాగించలేరు అనే రకంగా యూనివర్సిటీస్ మీద వీళ్ళు ఒక రకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని చెప్పేసి ఆనందపడుతున్నటువంటి టైంలో ఈ ఆనందం ఎక్కువ కాలం నిలబడదు. వీళ్ళ వయసుకి ఆ ఉండేలి దెబ్బ ఏదైతే ఆర్థోడాక్స్నెస్లో ఉంటుందో అది వీళ్ళకి అవగాహన లేక ఈ పని చేశారు. అవగాహన లేకేం కాదు మనలో కొంతమంది పెద్దలు గవర్నమెంట్లో కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక మంది పెద్దల్ని మనం కానీ దీంట్లో పార్ట్నర్షిప్ కానీ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోద్ది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినట్టున్నారు. ఎన్ని చేసినప్పుడు కూడా ఇది విద్యా వ్యవస్థ అనేది వేలాది మంది లక్షలాది మంది జీవితాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి దీన్ని చట్టం బయట ఎవరైతే వ్యవస్థలు నిర్వహిస్తారో వాళ్ళని మనుగడ సాగించేదానికి అటుపక్క నుంచి విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలు కానీ ఈవెన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా అనుమతించరు. దీని మీద వందలాది కేసులు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే వీళ్ళ ఒప్పందంలోనే అనేక లొసుగులు ఉన్నాయి. అక్కడి నుంచి ఆఫ్ క్యాంపస్, అక్కడి నుంచి క్యాంపస్ షిఫ్ట్ పెట్టుకునేసి వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు చూడండి, అంటే ఎన్ఐఐటికి సంబంధించి వీళ్ళు ఎలా ప్రామిస్ని వైలేట్ చేసే అవకాశం ఉందనేది మనం కానీ పర్టికులర్గా గమనించినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి, కానీ ఆ 4 సంస్థలు అనుమతులే తీసుకోలేదని అధికార వర్గాలు, పైగా క్లాసులు హైదరాబాద్లోనే జరుగుతాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. పేరెంట్స్ వాళ్ళని ఇప్పటికి కూడా నమ్మి ముందుకు వెళ్ళాలనుకుంటే ఇట్ ఈజ్ అప్ టు దెమ్. కానీ ప్రాబబుల్ రిస్క్ మీరు చెప్తున్నాను, మీరు చదివేటువంటి యూనివర్సిటీ ఒక్క యూజీసీ ఇన్స్పెక్షన్తో మూతపడిపోవచ్చు. మీరు సపోజ్ నేను ఒక మాట చెప్తున్నాను, మన దగ్గర ఇక్కడ రిషి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ మనకి జేఎన్టీయూ ఎదురుగా. లేకపోతే మనకి ఇక్కడ పక్కన ఏదో లోకల్గా ఇప్పుడు ఎస్విఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లేకపోతే వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇటువంటి కాలేజీల్లో చేరి మీరు అమీర్పేటలో ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకోవచ్చు, మాదాపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవచ్చు, రోజు కాలేజీ బస్సులో వెళ్ళేసి రావచ్చు. సిటీలో ఇన్ని కాలేజీలు పెట్టుకొని మీరు పోయేసి ఎక్కడో భువనగిరిలో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో భోపాల్లో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో రాజస్థాన్లో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో రాజమండ్రిలో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో రాజంపేటలో ఉన్నటువంటి కాలేజీలో ఎవరో వచ్చి ప్రజెంటేషన్ చేయగానే ప్రజలు మెస్మరైజ్ అయిపోవటం, మేము అక్కడే చదువుకుంటామని చెప్పేసి యునానిమస్గా వాళ్ళ మీద ర్యాలీ అవ్వటం అనేది ప్రజల యొక్క అమాయకత్వం లేకపోతే నెక్స్ట్ వేవ్ యొక్క తెలివితేటలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజలకి నేను చేసేటువంటి మనవి ఏంటి అంటే లెగసీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వాళ్ళ యొక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హిస్టరీ లేని చోట, వాళ్ళ యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ లేని చోట మాటల బేసిస్ మీద మనం ముందుకెళ్తే మనకి ఎక్కువ శాతం కష్టాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు క్లిక్ అయ్యి పెద్ద సంస్థలుగా ఎదిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఉన్నటువంటి సమస్యలు మాత్రం వీళ్ళని కంటిన్యూస్గా చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ మీద అయితే అనేక రకాలైనటువంటి చట్టబద్ధత కలిగినటువంటి ఏజెన్సీస్ అయినటువంటి యూజీసీ కానీ, ఏఐసిటీ కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా కానీ, వీళ్ళందరి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఒత్తిడిని ఈ నెక్స్ట్ జనరేషన్ కాలేజెస్, ఇప్పుడు నెక్స్ట్ వేవ్ చూసి వచ్చినటువంటి అనేక సంస్థలు హైదరాబాద్లో కూడా వెలుస్తాయని ఆ రోజు చెప్పాను. ఇలాంటి అనేక సంస్థలు వెలిసాయి. వీళ్ళందరూ కూడా చట్టం పరిధిలోకి వెళ్ళి సమస్యలు ఎదుర్కోక తప్పదు. యూనివర్సిటీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తాను చూడండి. యూనివర్సిటీ వాళ్ళు, అరే మనకి ఏంద్రబాయ్, మనం యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకున్నాం, మనకైతే సంవత్సరానికి ₹1,00,000 కూడా వచ్చేస్తుంది, శనగలు తిన్నామా, చేయగడుకున్నామా, మనకు పురుసత్తుగా ఉందిరాబాయ్ అని చెప్పేసి వాళ్ళైతే ఆనందపడుతూ ఉన్నారు. దీని వెనక పోతే పెద్దవాడు తెలివి కలవాడు ఒక్కడే పోడు, వాళ్ళతోటే 100,000 మందిని తీసుకోపోతాడు. నెక్స్ట్ వేవ్ ఖచ్చితంగా తెలివి కలటువంటి యాజమాన్యం
కాబట్టి ఆ తెలివిని ఉపయోగించి మిమ్మల్ని కూడా ఆ ఉచ్చులోకి లాగేటువంటి అవకాశం ఉంది. యూనివర్సిటీ యాజమాన్యాలారా, తల్లిదండ్రులారా, తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.